ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి పండుగని చాలా సంతోషంగా సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకోండి. సంక్రాంతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది గాలిపటాలు, కైట్స్. ఈ రోజు విన్నాను ఒక విషాదమైన వార్త. ఒక మిలిటరీ ఆఫీసర్ చనిపోయేటట్టుండి హైదరాబాద్లో. ఎంత దారుణం అండి. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, గాలిపటాలు ఎగరేసేవాళ్ళు చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండండి. అది చాలా డేంజరస్ దారాలని వాడుతున్నారు. ప్లీజ్ అండి, రిక్వెస్టింగ్గా చెప్తున్నాను, గాలిపటాలు ఎగరేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అది రేపు మన పిల్లలకు కూడా జరగచ్చు. పిల్లల విషయంలో ముఖ్యంగా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండండి అమ్మ. చేతులు తెగ్గొట్టుకుంటున్నారు, అది ఎక్కడ పడితే అక్కడ కనపడవు కూడా దారాలు. దాని వలన గొంతు కోసుకోవడాలు, శరీరంలో ఎక్కడ పడితే అక్కడ మనం నడుస్తుండేటప్పుడు బైక్ మీద పోయేటప్పుడు తెలియకుండా అది తగిలి అనర్థాలు జరుగుతున్నాయి. పండగని హ్యాపీగా జరుపుకోండి అమ్మ. గాలిపటాలు ఎగరేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా శరీరానికి హామ్ చేసే దారాన్ని వాడకండి ప్లీజ్. చాలా అంటే చాలా జాగ్రత్తగా గాలిపటం ఎగరేయండి. ఎందుకంటే రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటున్నాయి దారాలు. దాని వలన వెళ్లే వాళ్ళకి మెడకి తగులుతోంది, చేతులకు తగులుతున్నాయి, కాళ్ళకి తగులుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏ దారం తగులుతోనే భయపడుతూ వెళ్లాల్సి వస్తుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లల విషయంలో మరీ అప్రమత్తంగా ఉండండి. బైక్ మీద వెళ్ళేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ దారం సన్నగా ఉంటుంది, కూడా కనపడదు. గాలిపటాలు ఎగేసే వాళ్ళు కూడా హామ్ చేసేవి దయచేసి వాడకండి ప్లీజ్. హ్యాపీ సంక్రాంతి ప్రతి ఒక్కరికి తెలియజేయండి. హ్యాపీ సంక్రాంతి.